కేజీఎఫ్ తర్వాత యాష్ నుంచి వచ్చిన సినిమా టాక్సిక్. మరి ఈసారి యాష్ ఎలా మెప్పించాడు, సినిమా అసలు కథ ఏంటి, హిట్ అయ్యే రేంజ్లో ఉందా చూద్దాం. టాక్సిక్ కథ 1947లో గోవా నేపథ్యంలో జరుగుతుంది. ఆ టైంలో అక్కడ మాఫియా గ్యాంగ్స్, డ్రగ్స్ బిజినెస్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో యాష్ రాయా అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. రాయా ఒక పెద్ద గ్యాంగ్లో కలిసి క్రైమ్ వరల్డ్లో తన పవర్ని పెంచుకుంటూ వెళ్తుంటాడు. అతని జీవితంలో గంగా అనే సిస్టర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక నదియాగా కీరా అద్వానీ కనిపిస్తుంది. వీళ్ళ చుట్టూ జరిగే మాఫియా కాన్ఫ్లిక్ట్స్, పవర్ గేమ్స్, వైలెన్స్ ఇవే కథను ముందుకు తీసుకెళ్తాయి. కథ వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ స్టోరీని స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాత్రం కొంచెం డల్గా అనిపించింది. స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఫుల్ స్టైలిష్గా కనిపిస్తాడు. ఆయన బాడీ అండ్ అలాగే ఆయన బాడీ ఇమేజ్, యాటిట్యూడ్, కాస్ట్యూమ్స్, ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓపెనింగ్ బరియల్ గ్రౌండ్ సీక్వెన్స్, రాయల్ సర్కస్ ఫైట్, ఓకే, అండ్ కొంచెం ఒక సాంగ్ ఉంటుంది, తబాయి సాంగ్, మూమెంట్స్ మంచి ఇంపాక్ట్ అనిపిస్తుంది. ఇక టెక్నికల్గా ఈ సినిమా చాలా రిచ్గా ఉంది. ఆర్ట్ డిజైన్ కాదు, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో కనిపిస్తాయి. కానీ స్టోరీకి, క్యారెక్టర్కి, డైలాగ్కి ప్రాపర్ కనెక్టివిటీ లేకపోవడం బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ అనిపిస్తుంది. ఒక సీన్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపు ఇంకో సీన్ వచ్చేస్తుంది. చాలా వైలెన్స్ అవుతుంది. దానికి ఒక ప్రాపర్ ఎమోషన్ కనెక్ట్ చేస్తే మాత్రం చాలా సూపర్ అనిపించేది. బట్ డైరెక్టర్ అక్కడ బ్యాక్వర్డ్ వేసింది. అయితే సెకండ్ హాఫ్లో ఎలా హ్యాండిల్ చేశారన్నది ఈ సినిమాకు చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చెప్పాలంటే టాక్సిక్ యాష్ స్టైల్ మాత్రం, ఆయన స్టైల్ చాలా సూపర్గా ఉంది. కానీ కథని ప్రజెంట్ చేసే విధానం కొంచెం డల్గా అనిపించింది. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా సూపర్గా ఉందని చెప్పొచ్చు. కేజీఎఫ్ అంత మాస్ హై వోల్టేజ్ సినిమా అయితే కాదు, బట్ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.